దేవుడు వాగ్దానం చేసిన పదార్థాల్లో ఒకటి. శ్రేష్టమైన ఆహార పదార్థములు తీసుకొని కూడా ఆరోగ్యం దఖలపడకపోతే, ప్రభువా మీరు చెప్పిన డైట్లో ఉన్నాను కానీ ఏంటి ఆరోగ్యం ఉండలేదని అప్లికేషన్ పెడతా కానీ అర్థం ఉంటుంది. నానాగడ్డి తినేసి వ్యానం బాగుంటలేదంటే ఎందుకు బాగుంటుంది? వ్యానం బాగోపడే కారణమే నువ్వు కదా. అడగడు దుర్మార్గుడు అంటే సామెతల గ్రంథంలో ఉన్నాడు, విషము త్రాగేసి కాళ్ళు నరికేసుకుంటాడంట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ఫెసిలిటీ కూడా లేకుండా చేసుకుంటాడు. అది కాళ్ళు నరికేసుకొని విషం తాగేస్తాడంట. ఏదో రూపంలో అర్జెంట్ చచ్చిపోయే ప్రయత్నం. మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో, అన్నపానముల విషయంలో దేవుడికి ఎంత శ్రద్ధ ఉందో మీరు గమనించి, దేవుడు వీటి మీద కూడా దృష్టి పెట్టాడంటే నేను కూడా దృష్టి పెట్టాలి. నాకు నచ్చింది. దీనికి ఎంత క్లాస్ తీసుకోకండి, ఏది నచ్చితే తింటారు, పెనం తీసేయకండి.